రాష్ట్ర కార్యాలయం ముట్టడికి రావడం పట్ల కూడా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తే తమ ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏ విధంగా ముట్టడికి వస్తారని చెప్పి కూడా వచ్చినటువంటి నాయకులను కూడా కొంత కర్రలతో రాళ్లతో కూడా వారిపైన కూడా దాడి చేశారు. దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ అటు ఎమ్మెల్సీ బలమూరి వెంకటతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రయత్నం చేశారు. ఇంకా చూస్తున్నాం ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. క్లియర్ కట్గా కూడా వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలకు సైతం కూడా కొంత అటు వెళ్ళిపోయారు. ఒక మీడియా మిత్రుడు కూడా ఆయనకు సంబంధించి కూడా అటు విసినటువంటి రాళ్లలో కూడా గాయపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్యలో కూడా రాళ్ళు విసరడంతో కూడా కొంత మీడియా వాళ్ళకు కూడా కొంత గాయాలైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మీడియా ప్రతినిధులకు సైతం కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎవరేసి బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఎవరో విసిరేస్తున్నారు మీదకి, మనం కవర్ చేస్తా ఉంటే ఇది అసలు కవర్ చేసుకో వాళ్ళ మీద కూడా రాళ్ళు విసరడంతో కూడా దెబ్బలు తాకినాయని మీడియా ప్రతినిధి చెప్తున్నటువంటి పరిస్థితి. అటు వచ్చినటువంటి కాంగ్రెస్ నేతల్ని సైతం కూడా పంపించినటువంటి దృశ్యాలు బీజేపీ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎదుగుతున్న కారణంగా కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేక అభివృద్ధిని ఓర్వలేక నీటి ఎగ్జామ్ ని అడ్డం పెట్టుకొని పార్లమెంట్ ని స్తంభించడానికి చూస్తున్నారు. కావున ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడానికి వస్తే సరి అయిన సమాధానం చెప్తాం. మా ఒక్క కార్యకర్త చాలు మీకు అందరి సమాధానం చెప్పడానికి. సరైన సమాధానం అంటే రాళ్లతో కర్రలతో దాడేనా? ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసే ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. కర్రలు మీ చేతిలో కనిపించిన వాళ్ళ చేతిలో మా పార్టీ ఆఫీస్ మీదకి వస్తే ఎవడొచ్చినా మా నాయకుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మీరు ముందుగా గాంధీ భవన్ పిలుపునిచ్చారు కదా, మీ పార్టీ ముందు ఫస్ట్ మా దగ్గరికి రానికి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో మేము ప్రతిఘటించినాము. ఈ రోజు దేశంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవుతుందో ఈ రోజు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న రోజులు ఈ దేశాన్ని ఎవరితో కాదు ఎవరు ఏం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేతగాక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, ఈగల పార్టీ అని, దోమల పార్టీ అని చెప్పేసి అనేక పార్టీల పేరు మీద ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళందరూ ఎవరైతున్నదో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న రోజు ఈ దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఇట్లే దాడులు చేస్తే మీరు దేశంలో ఎక్కడ కూడా బయటికి రాలేరు బిడ్డ, రోడ్ల మీదకి రాలేరు. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. రాహుల్ గాంధీ ఈ దొంగ గాంధీల పేర్లు పెట్టుకొని ఈ దొంగ వేషాలు వేస్తే ఖబర్దార్ బిడ్డలారా, మీరు రోడ్ల మీదకి రాలేరు. గుర్తుపెట్టుకోండి దేశంలో ఎక్కడైనా. అసలు కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ ఆఫీస్ వైపు వస్తే మాత్రం డెఫినెట్ గా ఎక్కడ కూడా దేశంలో రోడ్లపైకి తిరగలేరు అని చెప్తున్నారు. మోడీ ఉన్నన్ని రోజులు సురక్షితమే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒకవైపు బీఆర్ఎస్ అటు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఒక పార్టీ కార్యాలయానికి ఒక పార్టీ పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసులకు సవాల్గా మారింది. దాంతో ఒక్కసారి అక్కడ లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులను నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడి నుంచి వదిలేసిన అనంతరం కూడా ఎమ్మెల్సీ బల్మూర్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారని తెలిసి పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బలగాలను వెళ్తారు. అయినప్పుడు కూడా అటు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారనే అప్పుడు బీజేపీ సైతం కూడా తమ పార్టీ ఆఫీస్కి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కర్రలతో రాళ్లతో కూడా వారికి సంబంధించి దాడులు వీళ్ళు సైతం కూడా ఇక్కడ నుంచి కర్రలు బీజేపీ నాయకులు కార్యకర్తలు సైతం కూడా ఇక్కడ నుంచి కర్రలు విస్తారు. అయినప్పటికీ కూడా అటు కాంగ్రెస్ నేతల్ని నాయకుల్ని కూడా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా రోడ్డు మీద కూడా అటు బీజేపీ చేసినటువంటి నేతలు సైతం కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు దానికి సవాల్గా మారింది. పోలీసులను అదుపు చేసేందుకు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డీసీసీ ఖైరతాబాద్ డీసీసీ ఉన్నారు. ఒకసారి రోహిత్ గారు ఏం చెప్తారు ధర్మేంద్ర ప్రధాన్ మరియు మోదీ రాజీనామా చేయాలని శాంతిపూర్వకంగా ధర్నా చేస్తా ఉంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకుల మీద రాళ్లతో దాడి చేసి తలలు పలగొట్టి మమ్మల్ని హతమార్చే ప్రయత్నం చేశారు. వీరి మీద వెంటనే దేశ ద్రోహం కింద చట్టాలు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ కార్యాలయానికి వస్తే ఊరుకోము, దాడులు చేస్తామంటున్నారు. ఈ రోజు మొదట కాంగ్రెస్ పార్టీ
కార్యాలయం మీద దాడికి వచ్చింది ఎవరు? ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు. మేము హింసను ప్రేరేపించలే, మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చాం. రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇది అసలు హింసను తాము ప్రేరేపించలేదు, తాము శాంతియుతంగా ధర్నాకు వస్తే వీరికి సంబంధించి కూడా హింసకు కాళ్ళతో రాళ్లతో దాడి చేయడానికి వచ్చారు కాబట్టి వారికి సంబంధించి దానిలోనేటువంటి సమరైన సమాధానం చెప్తామని అంటున్నారు. ఎమ్మెల్సీ సైతం కూడా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ అయిందో దానికి సపోర్ట్గా రాహుల్ గాంధీ గారు వెళ్ళే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ గారిని కూడా పోలీసులతోటి దారుణంగా డెమోక్రసీని కూని చేసే విధంగా డీటైన్ చేశారు. ఈరోజు మేము చేసే ప్రొటెస్ట్ మా కోసమో కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమో కాదు, భారతదేశ యువకుల కోసం వారికి సంఘీభావంగా ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి నరేంద్ర మోడీ క్షమాపణ చేసే వరకు మేము పోరాటం చేస్తాం. కానీ తమను కూడా ఏ విధంగా దాడులు చేస్తారని చెప్తున్నారు. ఎమ్మెల్సీ సైతం కూడా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వద్ద ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు సైతం కూడా ఎక్కడ కూడా కదలట్లేదు. ఒక్కసారి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ, మరొక అధికారాలు ఉన్నటువంటి పార్టీ, సాక్షాత్తు ఎమ్మెల్సీ కూడా ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి రావడంతో కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అనేవి కూడా నెలకొనడమే కాకుండా పోలీసులు అదుపు చేసేందుకు కూడా కొంత తగ్గపట్టిస్తున్నారు. క్లియర్ కట్గా మన విజువల్లో కనిపిస్తుంది. వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తు వ్యూహంతోనే వాళ్ళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆలోపే బీజేపీ కార్యకర్తలు కర్రలతో సిద్ధంగా ఉన్నారు. కర్రలతో సిద్ధంగా దాడి చేసేందుకు కూడా వారి మీద కర్రలు రాళ్ళు ఇస్తారు. తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తారు. దాంతో ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ముందస్తుగా అటు గాంధీ భవన్ ముట్టడికి కూడా బీజేపీ పిలుపునిచ్చింది కాబట్టి మేము అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం దాని తీరుకు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు తమ మీద దాడి చేయడం ఏదైతే ఉందో వాళ్ళు అహింసకు కూడా ప్రేరేపిస్తున్నారు. అహింసను కూడా ఒకవైపు కూడా క్లియర్ కట్గా కూడా కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ రేంజ్లోనే వారికి సంబంధించి కూడా సమాధానం చెప్తాము, సమాధానం ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పరిస్థితి ఉంది. పోలీసులు డోల్ వేసిన కొద్ది కూడా కాంగ్రెస్ నాయకులు బయటికి రావడంతో పోలీసులు వాళ్ళకి సంబంధించి కూడా కొంత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కాకుండా మిగతా నాయకులందరినీ సైతం కూడా ముందుకు మనం ఒకసారి విజువల్లో కూడా చూడు. పోలీసులు అటు ఖైరతాబాద్ డీసీసీని కూడా అటు ముందుకు లాక్కెళ్తున్నారు. ఎందుకంటే పరిస్థితి అనేది కూడా అదుపు తప్పేటువంటి అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తుండడంతో కూడా ఇక్కడ అదుపు పరిస్థితి తప్పడంతో కూడా ఒక వ్యాన్లో అయితే తరలించారు. మిగతా నాయకులకు సంబంధించి కూడా పోలీసులు లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి కాబట్టి ఇటు నాయకులను మెట్రో స్టేషన్ వైపు, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వైపు కూడా తరలించి అటు వ్యాన్ ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే దానికి సంబంధించి నాయకులు కొంతమంది కాంగ్రెస్ వచ్చినప్పటికీ బీజేపీ నాయకులు ఉదయాన్నే గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా చేరుకున్నారు. కర్రలతో కూడా దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. కానీ ఒకటే తమ నినాదం ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు కాంగ్రెస్ అటు బీజేపీ ఇచ్చినటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పైన అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ నిన్న రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఒకవైపు లోక్ భవన్ ముట్టడి, మరొక వైపు బీజేపీ ఇటు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం ఏదైతే ఉందో అది ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత లోక్ భవన్ పిలుపు అనంతరం కూడా అక్కడి నుంచి విరమించుకొని నేరుగా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ వస్తుందని తెలిసి కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చినటువంటి నేతలు కాంగ్రెస్ నాయకుల పైన కూడా ఇక్కడ కర్రలతో కూడా ఇటు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండి రాళ్ళు కర్రలు విసడంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఒకవైపు కూడా కొంత గాయపడ్డటువంటి సంఘటన ఉంది. మొత్తం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులను సైతం కూడా పోలీసులు నిలువరించి ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పంపించేస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ కాలంలో ఎవరు వచ్చినా ఊరుకునే లేదంటూ కూడా బీజేపీ నేతలు సవాళ్ళు విసిరి అక్కడే నిల్చున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మధుతో శ్రీధర్, RTV హైదరాబాద్.